హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కొక్కరికి సంబంధించి 24,000 అంటోంది. చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా మరిన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి మీరు ఇచ్చే లైక్ అనేది ఒక మోటివేషన్గా ఉంటుందని గుర్తుంచుకొని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. ఏపీలోని మహిళలకే కాకుండా ఏదైతే యువతకు కూడా సంబంధించి పురుషులకు సంబంధించిన కూడా అప్డేట్ అనమాట. ఇది ముఖ్యంగా గమనించండి. అందుకే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా బీసీలకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు పథకాలను అయితే రూపొందించి సీఎం చంద్రబాబుకి అయితే పంపించారు. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేయాలని అయితే నిర్ణయించారు. కాబట్టి ఇక వీటిలో ముఖ్యంగా ఈబీసీ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటుగా యువతకు సంబంధించి కూడా జనరిక్ మందుల షాపు ద్వారా ఉపాధి పొందేలా ప్లాన్ అనేది చేస్తున్నారు. ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వారి స్వయం ఉపాధి పథకాలను అందించే దిశగా అడుగులైతే వేస్తోంది. ఈ మేరకు కొన్ని పథకాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే పంపించారు. ఆ నివేదికను ఇక ఆయన అనుమతి రాగానే అయితే అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ముందుగా 1-2 స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది. వీటిలో ముఖ్యమైనది టైలరింగ్ శిక్షణ. దాదాపుగా 80,000 మంది ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపుల్ని అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో డిమాండ్ను అనుగుణంగా నడిపేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు వారికి ఆర్థిక సహాయం అందించాలని కూడా నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలు దరఖాస్తుల కోసం ఆన్లైన్లో ఓబీఎంఎస్ వెబ్సైట్ను కూడా రెడీ చేస్తున్నారు అధికారులు. మహిళలకు సంబంధించి ముఖ్యంగా టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల్ని ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచినట్లు మనకి సమాచారం. ఇక ఈబీసీ మహిళలకు సంబంధించి 90 రోజుల పాటు రోజుకు 4 గంటల చొప్పున టైలరింగ్ శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు శిక్షణా కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. టైలరింగ్లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి సంబంధించి ముఖ్యంగా 24,000 విలువ కలిగిన కుట్టు మిషన్లు కూడా అందించనున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు సంబంధిత శాఖ అధికారులు. అలాగే ఇక జనరిక్ మందుల షాపు విషయం గురించి కూడా మనం ఈ వీడియో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక జనరిక్ మందుల షాపు విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఈబీసీ యువతతో ఇక బి ఫార్మసీ కోర్సు సర్టిఫికెట్లు ఉన్న వారిని ప్రోత్సహించి ఉపాధి కల్పించాలని అయితే భావిస్తున్నారు. ఈ మేరకు జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి 8 లక్షలు బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అందించనుంది. ఇది ముఖ్యంగా గమనించండి. ఏదైతే ఈ జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించి 8 లక్షలు బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అయితే అందించబోతోంది. ఈ 8 లక్షల్లో కూడా 4 లక్షలు అయితే సబ్సిడీగా, అలాగే మిగిలిన 4 లక్షలు రుణంగా అందజేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్వయం ఉపాధి పథకాలపై మంత్రి సవిత అలాగే అధికారులు చర్చించారు. త్వరలోనే దీనిపై క్లారిటీ అయితే రాబోతోంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు, అలాగే వీడియోలను లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మరోవైపు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా యువతకు సంబంధించి ఉపాధి శిక్షణపై మంత్రి సవిత ఇటీవల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. జనవరి నుంచి 10,000 మంది యువతకు సంబంధించి ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ సిడాప్ ద్వారా శిక్షణ అయితే ఇస్తారన్నారు. యువతకు మెడికల్ స్టోర్స్, ఫుడ్ ప్రాసెస్, ఫారమ్స్, అలాగే పౌల్ట్రీ యూనిట్లలో శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు ఆ యూనిట్ల నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ప్రభుత్వమే మార్కెటింగ్ చేసేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తోంది. ఇక యువతకు శిక్షణకు సంబంధించి సెంచూరియన్ యూనివర్సిటీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. చూశారు కదా, ఏదైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు సంబంధించి ఉపాధి శిక్షణపై
మనకి ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మంత్రి. అలాగే జనవరి నుంచి అయితే 10,000 మంది యువతకు సంబంధించి ఉద్యోగ కల్పన, అలాగే వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఏదైతే సిడాప్ ద్వారా శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. ఇక యువతకు సంబంధించి మెడికల్ స్టోర్స్, ఫుడ్ ప్రాసెస్, అలాగే సీ ఫారమ్స్, పౌల్ట్రీ యూనిట్లలో అయితే ముఖ్యంగా ఈ రంగాల్లో అయితే శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు యువతకు సంబంధించి. కాబట్టి ఇది ఒక యువతకి సంబంధించి ఇది ముఖ్యమైన గుడ్ ఆపర్చునిటీగా అయితే భావించి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వీరికి సంబంధించి ఇక దీనిలో అయితే వాళ్ళు శిక్షణ పొందిన వెంటనే వారికి సంబంధించి వీరికి మందుల షాపుల విషయానికి వస్తే ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళు 8 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. దీనిలో ముఖ్యంగా 4 లక్షలు అయితే సబ్సిడీ పోను, 4 లక్షలు అప్పుకి సంబంధించి వీరైతే ఇక రుణంగా అందజేయాలని కూడా నిర్ణయిస్తున్నట్లుగా మనకైతే ఈ అప్డేట్ అయితే ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.